రంగా జయంతి సందర్భంగా ప్రపంచమంతా రంగా నామస్మరణతో మారుమోగిపోయింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ నలుమూలలా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారంతా వంగవీటి మోహనరంగా 77వ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చనిపోయి ఇన్నేళ్లైనా నేటికి జనం గుండెల్లోనే ఉన్న రంగాను జనం ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? ఉవ్వెత్తున ఎగిసిన వంగవీటి కెరటం నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారంటే రంగా పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన స్ఫూర్తిని కొనసాగించేలా భావితరాలకు రంగా దిక్సూచయ్యారా? అసలేంటి రంగా గొప్ప? ఎవరి పేరు చెప్తే దోపిడీదారుల గుండెలు బెదిరిపోతాయో, ఎవరి పేరు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమర్చుతాయో ఆయనే దివంగత నేత వంగవీటి మోహనరంగా. చనిపోయి 3.5 దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిధ్వనించే పేరు. సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగా. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి గానీ, ఏ సినిమా హీరోకు గానీ లేని క్రేజ్ సంపాదించుకున్నాడు రంగా. ఎమ్మెల్యేగా పనిచేసిన అతి తక్కువ కాలంలోనే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాడు ఎన్టీ రామారావు మించిన ప్రజాదరణ సంపాదించుకున్న నేతగా, దేశ రాజకీయాలను సైతం తనవైపు చూసుకునేలా చేసుకున్న నాయకుడు రంగా. బీబీసీ రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు వార్త వంగవీటి మోహనరంగా హత్య వార్తే. బీబీసీలో 7 నిమిషాల పాటు ప్రసారమైన రంగా హత్య వార్త విని ప్రపంచమంతా విస్తుపోయింది. రంగా హత్య అనంతరం అప్పటి ఉమ్మడి ఏపీ అలర్లతో అట్టుడికిపోయింది. దాంతో అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆ న్యూస్ కవర్ చేశాయి. ఓ వ్యక్తిని చంపేస్తే ఓ రాష్ట్ర ప్రజలంతా ఇంతగా తిరుగుబాటు చేస్తారా? ఆ వ్యక్తి ఎంత మహానాయకుడయ్యుంటాడు అని ప్రపంచం మొత్తం రంగా గురించి మాట్లాడుకుంది. బీబీసీలో రంగా హత్య వార్త విన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరి రంగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రజాదరణ ఎలా సంపాదించగలిగాడు? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఎనభైవ దశకంలో చివర్లో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్గా సాగిన రాజకీయాలు ఆ తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయాయి. దీంతో అప్పట్లో కమ్యూనిస్టుల మద్దతుతో ముఠా రాజకీయాలు నడిపిన చలసాని వెంకట్రత్నం వంటి వారిని గట్టిగా ఎదుర్కొన్న కార్మిక నేతగా వంగవీటి రంగా సోదరుడు రాధా బెజవాడ రాజకీయ చదరంగంలో హీరోగా మారిపోయారు. ఆ తరువాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రంగా అంచెలంచెలుగా ఎదిగి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో తన అనుచర గణాన్ని నెలకొల్పడంలో సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేగా పనిచేసిన 3.5 ఏళ్ల అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర వ్యాప్త ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఓ దశలో టీడీపీకి కంట్లో నలుసుగా మారిపోయిన పరిస్థితుల్లో జరిగిన రంగా హత్య బెజవాడలోనే కాదు, మొత్తం ఏపీలోనే ఓ సంచలనం. ఆ రోజుల్లో వంగవీటి మోహనరంగా అంటే సినిమా యాక్టర్లకు కూడా రాని జనం ఆయన్ను చూసేందుకు వచ్చారంటే అతిశయోక్తి కాదు. రంగా సాగించిన పోరాటం రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయ్యారు. వంగవీటి రంగా అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి 3.5 దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది, సజీవంగానే ఉంది. ఇప్పటికీ వంగవీటి మోహనరంగా పేరు వినిపిస్తూనే ఉంది. రంగా అందరివాడు, అణగారిన వర్గాలను హక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఒక తరం మారినా వంగవీటి మోహనరంగా చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం, ఆయనకు ప్రజల గుండెల్లో ఏపాటి స్థానముందో అర్థం చేసుకోవచ్చు. నేటికి ఏపీలో రాజకీయాలను శాసిస్తోంది వంగవీటి మోహనరంగా అభిమానులే అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నికల గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ రంగా పేరును జపిస్తున్నాయంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. (1960లోని ఉమ్మడి రాష్ట్రం బెజవాడ ప్రధాన వాణిజ్య కేంద్రం. ఏపీ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సమయంలో విజయవాడలో వామపక్ష భావజాలం అధికం. ఆటో, రిక్షా, లారీ ఇలా అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు చాలా యాక్టివ్గా పనిచేసేవి. విద్యార్థి సంఘాలు కూడా విజయవాడ కేంద్రంగా క్రియాశీలకంగా ఉండేవి. అటువంటి సమయంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటికే చలసాని వెంకటరత్నం నగరంపై పట్టున్న వ్యక్తి, ఆపై వామపక్షాల నాయకుడిగా ఉన్నారు. అటువంటి సమయంలో వంగవీటి సోదరులు తెరపైకి వచ్చారు. చలసాని వెంకటరత్నం అనుచరులుగా మారారు. వంగవీటి రాధా ట్రేడ్ యూనియన్లో కీలకంగా ఎదిగారు. స్వతంత్రంగా పనిచేశారు. దీంతో చలసాని వెంకటరత్నంతో వంగవీటి సోదరులకు విభేదాలొచ్చాయి. దాదాపు విజయవాడలోని ట్రేడ్ యూనియన్లన్నీ రాధా గూటికి చేరాయి. వంగవీటి సోదరులు యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. విజయవాడ నగరంలో ఈ సంఘం కార్యకలాపాలు పెరిగాయి. నగరం దాటి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని కాలేజీలకు విస్తరించబడ్డాయి. అయితే వంగవీటి సోదరుల ఆధిపత్యం చలసాని వెంకటరత్నంకు మింగుడు పడలేదు. దాంతో చలసాని, వంగవీటి రాధా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, ఆ తర్వాత చలసాని వెంకటరత్నం రాధా హత్యలకు గురి కావడం జరిగిపోయింది. రాధా హత్య తరువాత ఆ బాధ్యతలను వంగవీటి మోహనరంగా తీసుకున్నారు. దేవినేని గాంధీ, నెహ్రూ సోదరులు వంగవీటి కుటుంబంలో కలిసి నడిచేవారు. యునైటెడ్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివ్గా పనిచేసేవారు. తదనంతర క్రమంలో వారు విడిపోయి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట వేరే కుంపటి పెట్టారు. తమ ప్రాబల్యం పెంచుకునే క్రమంలో వంగవీటి మోహనరంగాతో విభేదాలు పెంచుకున్నారు. దీంతో విజయవాడలో మరోసారి ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అయితే రంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నగరం నుంచి 1981లో కృష్ణలంక కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి రంగా ఎమ్మెల్యేగా గెలిచారు. తాను అధికార పార్టీలో లేకపోయినా అణగారిన వర్గాలకు మోహనరంగా అండగా నిలిచేవారు. వారు ఏ చిన్న సాయం కోరినా చేసేవారు. దీంతో ఆ వర్గాల్లో రంగాకు పట్టు పెరిగింది. అయితే బడుగు బలహీన వర్గాలే కాకుండా రాజకీయంగా అణగదొక్కబడిన కాపులంతా రంగా వైపు చూడడం మొదలుపెట్టారు. దళితులు, బ్రాహ్మణులు, ఇతర అణగారిన కులాలు రంగా వెన్నంటే ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే రంగా కీర్తి రాష్ట్ర స్థాయికి చేరింది. రాష్ట్రంలో మరో నేతకు గాని, సినిమా హీరోకి గాని లేని విధంగా రంగాకు అభిమాన సంఘాలు వెలిశాయి. వంగవీటి మోహనరంగా పేరు వింటే కాపు, బలుగు, బలహీన వర్గాలు, బహుజనులు, పేదలు రెండు చేతులు జోడించి ఆరాధనాభావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు. మడమ తిప్పని పౌరుషంతో ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం జీవితాన్ని అర్పించిన కారణజన్ముడు రంగా. రంగా అంటే ఓ ప్రభంజనం, ఓ ఉత్తేజం, ఓ ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నది కేవలం 3.5 సంవత్సరాలే. అయితే ఓ ముఖ్యమంత్రికి వచ్చినంత గుర్తింపును మించి ఆయన పొందారు. సాధారణంగా ముఖ్యమంత్రులు చనిపోయినా గుర్తుపెట్టుకోవడం అరుదు. కానీ చనిపోయిన 35 ఏళ్లు దాటినా రంగాను తెలుగు ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారు. గ్రామ గ్రామాన ఆయనకు విగ్రహాలు పెడుతున్నారు. సీఎం కాకుండా, పీఎం కాకుండా చనిపోయి 30 ఏళ్లు దాటిన ఇంకా రంగా విగ్రహాలు గ్రామ గ్రామాన పెడుతూ ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు
వంగవీటి మోహనరంగ కారణ జన్ముడు అని. రంగా జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని ప్రసన్న కిషోర్ రంగా లాంటి నేటి యువత ఆయన్ను దేవుడిలా పూజిస్తున్నారు. వారి పిల్లలకు రంగా పేరు పెట్టుకుంటున్నారు. వంగవీటి మోహనరంగా పేరును పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. ఇంకా రంగా మాల కూడా వేసుకుంటున్నారంటే రంగా ప్రభావం తెలుగు నేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. రంగా జీవితమంతా పేద ప్రజల కోసం ఎలా అయితే పోరాటం చేస్తారో ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ప్రజా పోరాటం సాగిస్తున్నట్టుగా రంగా అభిమానులు చెబుతున్నారు. పాలిటిక్స్ అంటే డబ్బు సంపాదనకే అన్న తరహాలో కనిపిస్తున్న నేటి రోజుల్లో సొంత డబ్బులు దానం చేస్తూ రాజకీయాలు సాగిస్తున్న ఏకైక నేత పవన్ కళ్యాణే అని చెబుతున్నారు. రంగా ఆశయ సాధనకు తామంతా పవన్ వెంట నడుస్తామని వంగవీటి అభిమానులు చెబుతున్నారు. రంగా హయాంలో ప్రతిరోజు ఒక పోరాటం, ప్రజా సమస్యలపై ఒక ఉద్యమం ఉండేది. రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, రాజకీయ నాయకులు ఆయన్ను కలవడానికి వచ్చేవారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపి పంపేవారు రంగా. రంగా ప్రాబల్యంతో పాటు యుఐ కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తరించింది. ఎమ్మెల్యే అయ్యాక రంగా హవా కోస్తా దాటి తెలంగాణ, రాయలసీమలకు కూడా పాకింది. ఖమ్మంలో జరిగిన సభ అంతకుముందు అక్కడ జరిగిన అన్ని పార్టీల సభల కన్నా ఎక్కువ విజయవంతమైంది. రంగా మీద ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కేసులు పెట్టింది. పదుల కొద్దీ కేసులు, బెయిళ్లతో రంగా పరిస్థితి ఉండేది. రంగాపై రోజుకు కనీసం 10 కేసులకు తగ్గకుండా బనాయిస్తూనే ఉండేది. మరోవైపు దేవినేని మురళి రంగాను మట్టుబెట్టేందుకు కాచుకుని ఉన్నాడు. ఈ నేపథ్యంలో రంగా వర్గం మీద దాడులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ అండ పుష్కలంగా ఉన్న మురళి రంగాను చంపుతాడని అంతా అనుకున్నారు. అయితే 1988 మార్చిలో నెల్లూరులో లా పరీక్షలు రాసి వ్యానులో విజయవాడకు వస్తున్న మురళి చిలకలూరిపేట, గుంటూరు మధ్య ఎడ్లపాడు వద్ద హత్యకు గురయ్యారు. మురళి హత్య జరిగినప్పుడు రంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న రంగాకు అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆయన బహిరంగ సభలకు జనం పోటెత్తేవారు. రంగా హత్యకు 6 నెలల ముందు విజయవాడలో జరిగిన సర్వకుల సంక్షేమ కాపునాడు రాష్ట్ర చరిత్రలోని అసంఖ్యాక ప్రజానీకం హాజరైన అతిపెద్ద మీటింగ్గా నిలిచిపోయింది. ఒక గొప్ప విషయం ఏమిటంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సమ్మేళనమైన కాపునాడు సభ ఏర్పాట్లలో కేవలం ఆ కులాల వాళ్లే కాకుండా మరిన్ని ఇతర కులాల వాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ రోజుల్లో రవాణా సదుపాయం సరిగా లేదు, సెల్ ఫోన్లు లేవు. రాష్ట్రమంతటా తుఫాను. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం జైల్లో ఉండి పిలుపునిచ్చిన రంగా కాపునాడుకు 20 లక్షల పైచులకు జనమొచ్చారంటే ఆయన జనాన్ని ఎంతగా ప్రభావితం చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంత పెద్ద సభ జరగడం అదే మొదటిసారి. ఇప్పటికీ అదే ఆఖరిసారి కూడా. నిజానికి రాష్ట్ర చరిత్రలో అయినా, ఒక ఉద్యమ చరిత్రలో అయినా ఒక కుల సమావేశానికి ఇతర కులాల మద్దతు లభించడం అదే మొదటిసారేమో. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మించిన ప్రజాబలాన్ని పొందిన రంగాను 1989 ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం. ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకు గురయ్యారు. దాంతో ఓ గొప్ప ప్రజానాయకుణ్ణి తెలుగు ప్రజలు కోల్పోయినట్లయింది. పీడిత, తాడిత ప్రజల పక్షానే కాదు, పౌర హక్కుల సాధనలోనూ రంగా ముందున్నారు.
1985లో ఎన్కౌంటర్ పత్రిక అధినేత సంపాదకుడు పింగళి దశరథరామ్ను హత్య చేసినప్పుడు రంగా పోరాడారు. 1986లో నేవీ ఆఫీసర్ మురళీధర్ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిచిన అనంతరం ఆయన అనుమానాస్పద మృతికి వ్యతిరేకంగా రంగా పోరాడారు. ముదిగొండ పద్మ అనే మహిళకు పోలీసులు శిరోముండనం చేస్తే పోలీస్ స్టేషన్స్ను రంగా ముట్టడించారు. ఇక ఎన్టీఆర్పై జరిగిన ఉత్తుత్త దాడిలో పాత్రధారి అయిన మల్లెల బాబ్జీ ఆత్మహత్య కేసును ప్రభుత్వం నీరుగార్చుతుంటే రంగా దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తన గళం విప్పి శ్రీరాములు కమిటీని వేసేలా చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు నాదెండ్ల భాస్కర్రావు చెప్పారు. ఇలా అన్ని సందర్భాలలో రంగా అన్ని కులాల వారికి న్యాయం చేయడానికే ప్రయత్నించారు. అలాని కాపులకు అండగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపారు. అలాంటి గొప్ప ప్రజానాయకుడు రంగా తరహాలోనే పవన్ ప్రజా జీవితం కొనసాగుతోందని రంగా అభిమానులు చెబుతున్నారు. ఆ యోధుడు నేలకొరిగినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని రంగా పరితపించారు. బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తరుణంలో రంగా అసువులు బాశారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ వంగవీటి కెరటమే నేటి పవన్ కళ్యాణ్ అని చాలా మంది రంగా అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. రంగా రగిలించిన స్ఫూర్తి పవన్లో కనిపిస్తోందని అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు రంగా గొప్పతనాన్ని కీర్తించారు. నాకు వంగవీటి రంగా గారంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు వెనకాల కనిపించు. నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామరు నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? పవన్ కళ్యాణ్, వంగవీటి మోహనరంగా ఈ ఇద్దరి మధ్య అనేక సారూప్యతలు కనిపిస్తాయి. ఇద్దరూ కూడా అన్యాయాన్ని సహించలేని నేతలుగా వారి అభిమానులు చెబుతూ ఉంటారు. ఆనాడు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై వంగవీటి మోహనరంగా అలుపెరగని పోరాటం చేసి తన ప్రాణాలను సైతం అర్పించారు. నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా రంగా మాదిరిగానే పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పరిస్థితి. పవన్ తలుచుకుంటే వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తాను సంపాదించిన ఆస్తులు మొత్తం ప్రజాసేవ కోసమే ఖర్చు పెడుతున్నారు. నిస్వార్థంగా ప్రజా జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఆనాటి వంగవీటి రంగాను గుర్తు చేస్తున్నారని రంగా అభిమానులు చెబుతున్నారు. దీంతో వంగవీటి మోహనరంగాను అభిమానించే వారంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది. అయితే 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే వంగవీటి మోహనరంగాయే సీఎం అని, నాడు ఎన్టీఆర్ను ఎదిరించగల ఏకైక నాయకుడు రంగాయేనని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. అయితే ఆలోపే రంగా హత్య జరిగిపోయింది. అయితే రంగా అధిరోహించలేని పీఠాన్ని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అధిరోహించి తీరుతారని వంగవీటి అభిమానులు ధీమాగా చెబుతున్నారు.
ప్రజల కోసం పనిచేసే నాయకులు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. నిస్వార్థ ప్రజాసేవ నాడు రంగా నేడు పవన్లకే చెల్లిందని చెప్పుకోవచ్చు. మరి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో అనేది కాలమే తేల్చాలి.